నెల్లూరు జిల్లా కలువై మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామంలో ప్రధాన రహదారి నుంచి ఎస్సీ కాలనీకి పొలాల్లోకి వెళ్లే దారి ఆక్రమించి అక్రమంగా కొందరు రూములు నిర్మిస్తున్నారని ఎస్సీ కాలనీ వాసులు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు స్థానిక తహసీల్దార్ కృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గతంలో కూడా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం వల్ల అప్పట్లో ఉన్న ఎంఆర్ఓ మరో రోడ్డును క్లియర్ చేసి తమకు 22 అడుగుల వెడల్పుతో రోడ్డును ఏర్పాటు చేశారన్నారు. ఇప్పుడు ఆ రోడ్డును కూడా కొందరు వ్యక్తులు ఆక్రమించుకొని మెట్లు కట్టి రూములు కట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం అంబులెన్స్ కూడా మలుపు తిరగలేని పరిస్థితి అని ఈ సమస్యపై రెవెన్యూ అధికారులు విచారణ జరపాలని కోరారు. రోడ్లో అచ్చులు రాళ్ళు తోలేసారు, ఇసులు తోలేసారు. వీళ్ళు ఎవరన్నా కామన్ సార్ ఎవరికైనా సీరియస్ అంటే అంబులెన్స్ కూడా పోదాం లేదా, మనిషి కూడా పోవాలంటే కష్టంగా ఉంది. వాళ్ళు వచ్చి వాళ్ళ ఇబ్బంది పడుతున్నారు. ఒకటి చెప్పండి, ఇచ్చారు కదా, పంపించండి, నేను చూసుకుంటాను. మీరు ఎప్పుడు పిలుస్తే తెలియదు కదా మాకు సార్, మాకు తెలియపరిస్తే మేము కూడా వస్తాము. పంచాయతీ సార్ దాకా రాలేదు సార్, ఇప్పుడే కదా వచ్చింది సార్. వస్తాము, వచ్చి చేస్తాం. ఏ సమస్య సార్? ఇప్పుడు గతంలో 15లో సమస్య వచ్చింది సార్. పట్టా భూమి కాదు సార్, రోడ్డు అది. కాలనీ ఉండింది సార్, ఎస్ఐ కాలనీ ఉంది మొగదాల. అదేంటంటే ఇప్పుడు కొత్తగా వేరే దగ్గర పోయిన రోజుల మాట అంత ముందు ఆ రోజు దానికి దారి వేసుకునే దానికి అప్పుడు అబ్జెక్షన్ చేశారనమాట. పక్కన అవసరం క్యాస్ట్ వాళ్ళు చేస్తే అప్పుడు ఆర్డీఓ కలెక్టర్ అందరూ వచ్చారు, ఎస్పీ అందరూ వచ్చారు. ఇక్కడ కోర్సు జరిగితే వీటి మీద కీరింగ్ ఉంది, కేసు జరుగుతుంది. కీరింగ్ వచ్చింది అనమాట. ఇంకా 15 తేదీ ఏదో వాయిదా ఉంది. అది మీరు క్లీనింగ్ చేసుకొని వస్తేనే నేను దారి ఇస్తాను, దారి అటాక్ చేస్తాను అంటున్నాను. అతను కేసుకి దీనికి సంబంధం ఏంది? ఆ రోజు గవర్నమెంట్ ఏంది 32 అడుగులు 32 మీటర్లో మాకు ఇచ్చారు రోడ్డుకి. మామూలుగా మట్టి తోలుకున్నాం. ఇప్పుడు సిమెంట్ రోడ్డు వేస్తున్నా కూడా ఆఫ్ చేసాను, ఆఫ్ చేస్తాను. వాళ్ళు మళ్ళీ రూమ్ కట్టారు అనమాట. దానికి రోడ్డుకి రూమ్ కట్టారు. వాయిస్ ఇస్తే నేను వాయిస్ రికార్డ్ చేస్తాను, చెప్తారు. బీరం పంపిస్తాను. జనార్దనా లేకపోతే అవునయ్యా అని చెప్తారు. శ్మశానాన్ని కూడా ప్లాట్ పెట్టినారు సార్. సరే, ఎస్సీ గారు కూడా చెప్తాను. అయితే మేము దారి వెళ్తాం, అది వదలం, బ్లాక్ చేస్తాం. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది రోడ్డు పక్కన దారి కోసము. ఇప్పుడు అక్కడ వర్క్ ఆపేసి ఒకసారి అక్కడ వెళ్ళి చూసి ఆ వర్క్ ఆపేసి వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ చేస్తే మన అమ్మ దగ్గర ఎక్కడంటే ఎస్సీ కాలేజీ దారిలో కింద మీరు వెళ్ళండి. సెచ్చిపల్లి బుజ్జి ఇంటి దగ్గర సార్, సెచ్చిపల్లి బుజ్జి వాళ్ళ ఇక్కడ కింద వెంకటేశ్వర గుడికి ఆపోజిట్ లో కింద రోడ్డు ఉంది, ఎస్సీ కాలేజీ పోయేది. వెంకటరెడ్డిపల్లి ఎస్సీ కాలనీ మెయిన్ రహదారి. మేము ఊర్లు పోవాలన్నా శ్మశానానికి రావాలన్నా అది మాకు మెయిన్ దారి. దానివల్ల మేము వస్తుంటే 2015 చెట్టిపల్లి బుజ్జయ్య అక్కడ గోడ పెట్టి కంచేసి అటాక్ చేసిండు. ఎస్సీ ఎస్టీ కేసు జరుగుతున్నది. దానికి రేపు 13వ తేదీ కేసు క్లియరెన్స్ ఉంది. వచ్చి రాజీ పడతారా లేదా రోడ్డు వేసుకొనేమో అని అబ్జెక్షన్ చేస్తున్నారు. అదేవిధంగా చెట్టిపల్లి రవి ఎదురుగా రోడ్డు టర్నింగ్ పాయింట్లో గోడ పెట్టి మెట్టులు రోడ్డు మీద కట్టి మళ్ళీ రాయి పెట్టి బైకులు పెట్టి అబ్జెక్షన్ చేస్తున్నాడు. అదే రోడ్డులో రూమ్ కట్టి దాని మెట్టులు దోవకు అడ్డంగా పెట్టి అటాక్ చేస్తున్నాడు, రాయి అడ్డ పెట్టి. దాని నుంచి మీరందరూ వచ్చి దయవించి మాకు దారి క్లియరెన్స్ చేయాలని. అంబులెన్స్ అదేవిధంగా హైదరాబాద్లో బండి చనిపోతే పెద్ద అంబులెన్స్ వచ్చింది. ఆ బండి అలా మల్లుకొని ఇలా ఊళ్ళో నిండిపోతే ఊళ్ళో నుండి రాకూడదు మీరు అబ్జెక్షన్ కూడా చేసి ఉన్నారు. మేము అక్కడి నుండి తీసుకొని ఊళ్ళో శవాన్ని కూడా తీసుకొని రోజులు ఉన్నాయి. అది ఎప్పుడో కాదు, గత నెలలోనే జరిగింది అది. దాని గురించి మాకు గవర్నమెంట్ వారు వచ్చి దావని క్లియరెన్స్ చేయాల్సిందిగా కలువై మండలం ఎంఆర్ఓ సార్ని కలిసినాము.
ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.